తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. మీకే స్తుతి. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభువా, మీకే స్తోత్రం. నిజమైనటు వెలుగుగా ఉన్నందుకు మీకే స్తుతి. ప్రతి మనుష్యుని వెలిగించుచున్నందుకు మీకే స్తోత్రం. అన్యజనులకు వెలుగైయుండు దేవా, నీకే మహిమ. నమ్మకమైన సాక్షి, మీకే స్తుతి. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, మీకే స్తోత్రం. దేవుని గొర్రెపిల్ల, మీకే మహిమ. ఒకే కాపరి, మీకే స్తుతి. నా ఉన్నత దుర్గమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవా, నీకే మహిమ. ఆశ్చర్య దుర్గమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. నా రక్షణ శృంగమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. రక్షణ కర్తమైనటువంటి మా దేవా, మీకే ఘనత. ఆత్మ చొక్కాని, మీకే స్తుతి. నా ప్రాణ ప్రియుడా, మీకే స్తోత్రం. దావీదు తాళపు చెవి గలవాడా, మీకే మహిమ. ఎవడను వేయి లేకుండా తీయువాడమైనటువంటి మా ప్రభువా, మీకే స్తుతి. ఎవడను తీయు లేకుండా వేయువాడమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని సెలవిచ్చినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. జీవాహారం, మీకే స్తోత్రం. జీవ నది, మీకే స్తుతి. జీవజలపు ఊట, మీకే మహిమ. ప్రభువుకు ప్రభా, మా దేవా, మీకే స్తుతి. ఆత్మస్వరూపైనటువంటి మా దేవా, నీకే మహిమ. సమస్త ప్రజలకు అద్వితీయుడు అయినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభువా, నీకే స్తోత్రం. స్వస్థతనిచ్చు మా దేవా, నీకే మహిమ. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను ఆలకించినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, నాయన ఇగో తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాను ఎప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. మా పాపాలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి, యెషయా గ్రంథము 43:25 మీరు సెలవిచ్చినట్లు నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేస్తున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను, ఇక్కడ ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. యెషయా గ్రంథం 43:25 సెలవిచ్చిన రీతిగా తండ్రి, నాయన యెషయా గ్రంథం 38:17 సెలవిచ్చినట్లు నీ వీపు వెనక తట్టుకు మా పాపములన్నింటినీ పారవేసేతివే అని సెలవిచ్చావు కదా. అట్టి రీతిగా తండ్రి మా పాపములన్నీ పారవేయమని తండ్రి, మా పాపములకు విముఖుడవు కమ్మని నాయన. ఇగో తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నాయన ఇస్సోపుతో మా పాపలను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా రాజా, నీకే స్తోత్రమయ్యా. అయ్యా మా దేవా, ఇగో నాయన, ఇగో నేను ప్రతి ఒక్క సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, సమస్త దుర్నీతులను ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన విడిపించమని వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి, ఎందరో బిడ్డలు నాయన అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలకు తండ్రి విడుదల దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి ఈ లోకాశలలో నుంచి నాయన విడుదల దాయిచ్చండి నాయన. అనేక మంది ఇలానే ఈ లోకాశలలో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనూ నాయన, మొబైల్లోనూ నాయన, అశ్లీల చిత్రాలు చూడటంలోనూ నాయన, ఇంకో నేను టీవీ సీరియల్సే కానీ, సినిమాలలో కానీ, అనేకమైన వ్యసనాలలో కానీ పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి తండ్రి. నాయన ఎందరో మంది నాయన శ్రమల్లో పడి ఉన్నారయ్యా నాయన. అటువంటి శ్రమల నుండి విడిపించండి నాయన. ఇంకో నాయన అలనాడు నాయన ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలును ఏ విధంగా అయితే వారి వట్టి చాకరీల నుండి, వారి శ్రమల నుండి నాయన, వారి ఇబ్బందుల నుండి, వారి బంధకాల నుండి విడిపించారో నాయన, అట్టి రీతిగా నాయన నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, విడుదల దయచేసే దేవుడవు నీవే నాయన. ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించెదరు అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా, కీడులో నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా. అయ్యా, తగ్గింపు జీవితం కలిగి ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా, మాకు విజయాన్ని దయచేయండి అయ్యా. సాతాను మీద విజయ పతాకం ఎగరవేయడానికి నేను సహాయము నీవే నాయన. యుద్ధము యెహోవాదే అని సెలవిస్తున్న దేవుడు
దేవుడు అయ్యా. అయ్యా మా పక్షాన నిలుచున్న దేవుడు అయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బలహీనమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా మమ్మల్ని దృఢపరచండి అయ్యా. అయ్యా ఈ పరలోపు కణాను ప్రయాణములు తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇక తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి అనుదిన ఆహార విషయంలో, అనుదిన అవసర విషయంలో నాయన క్రీస్తే ఐశ్వర్యంతో తండ్రి ప్రతి ఒక్క అవసరతను తీర్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా సంఘం కొరకు తండ్రి, తప్పిపోయినటువంటి బిడ్డల కొరకు తండ్రి, పాపంలో పడిపోయినటువంటి సంఘంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పెంట కుప్పల మీద నుంచి మమ్మల్ని లేవనెత్తే వాడు నీవే కదా అయ్యా. అయ్యా ఎక్కడ పడిపోయారో అక్కడే లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన దుష్టుడు ముట్టుకుంటున్నట్లు ఆయన మీ కంచి కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను ఎందరో భార్య భర్తలు విడిపోవటానికి సిద్ధంగా ఉన్నాను నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా కుటుంబాలను దుష్టుడు గలిబిల చేయకుండానట్లు ఆయన ఇదిగో తండ్రి అక్రమ సంబంధాలకు లోబడకుండా తండ్రి నాయన మీకు మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా తండ్రి ఇక నేను డ్యూటీలు పనిచేస్తున్నటువంటి స్త్రీలనే కానీ నాయన ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేసి బిడ్డలందరికీ మీరు తోడై ఉండి నడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి కావాల్సినటువంటి కుటుంబ ప్రార్థనలు చేయడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి ఆయన. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజకి తండ్రి ఇక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము నిత్య జీవం కొరకు తండ్రి నాయన తండ్రి ఇగనైనా బుద్ధిగల కన్యకుల వలె సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన అట్టి కృపాటి ధన్యత మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక నేను సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోకుండానట్లు నాయన మీ కృపా కాపుదల దాయిచ్చేయండి అయ్యా ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి ఇక డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నేను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన విద్యార్థులను, కాలేజీ బిడ్డలను తండ్రి, యవ్వన బిడ్డలను అందరికీ తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించే తండ్రి నాయన వారి పనిపాట్లను, వారి కాలేజీ విషయంలోను నాయన వారి చదువుల విషయంలోను ప్రతి విషయంలోనూ మీరు తోడై ఉండి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని నాయన బిడ్డలకి అందరికీ నాయన దీవించండి నాయన. ఇంకా మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇక తండ్రి మీ సన్నిధిలో నాయన సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇక తండ్రి సేవకులకు తండ్రి నాయన వాక్యం సరిగా విభజించి బోధించడానికి కావలసినటువంటి జ్ఞానం దయచేయండి తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి అధికారికి నాయన బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. నిజమే తండ్రి ఇక నేను ప్రజలను ఏలుటకు కావలసినటువంటి సహాయం దయచేయండి నాయన. ఆరోగ్యం కొరకు తండ్రి ఇక నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి నాయన శోధన జయించడానికి కావలసినటువంటి శక్తిని, శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని ఇక నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. ఇక మరి ముఖ్యంగా తండ్రి సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ఇక నేను మా మీద తిరుగుబాటు చేయుచున్నటువంటి ఎందరో బిడ్డలు నాయన ఇక తండ్రి నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి అయి ఉన్నదని లేఖనము సెలవిచ్చుచున్నది కదా తండ్రి. ఇంకోనండి మా మీద సోషల్ మీడియాలో తిరుగుబాటు చేస్తున్న ప్రతి బిడ్డని మండించండి ఆయన. వారు ఏం చేస్తున్నారో అది ఎరుగుకు చేస్తున్న అటువంటి ఆ పాపమును మండించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ఎంతైతేనండి అప్పుల బాధల్లోనూ, అప్పుల సమస్యల్లోనే ఉన్నారో నాయన, ఎంతమంది శోధనలో ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ నాయన, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా అనారోగ్యం విడిపించండి అయ్యా తండ్రి. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డకి తండ్రి స్వస్థత దయచేయమని అయ్యా వ్యసనాలకు లోనైపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి సమస్యల నుంచి విడిపించండి అయ్యా తండ్రి. విదేశాల్లో బ్రతుకు తెరువు కొరకే వచ్చినటువంటి ఎందరో బిడ్డలు నాయన, వారికి ప్రతి విషయంలోనే మీరు తోడై ఉండండి నాయన. ఆరోగ్య విషయంలో తోడై ఉండండి తండ్రి నాయన. ప్రతి సమస్యల విషయంలోనే మీరు తోడై ఉండండి అయ్యా తండ్రి. ఇక నేను కుటుంబాలను విడిచి తండ్రి దూరదేశంలో వెళ్ళినటువంటి ప్రతి బిడ్డకి నాయన మీ సహాయం దయచేయండి అయ్యా. చదువుకోవటానికి వెళ్ళినటువంటి విద్యార్థినులను తండ్రి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి నైనా రక్షణ దయచేయమని అడుగుతున్నామయ్యా. మారు మనసును దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి
జైల్లో ఉన్నటువంటి ప్రతి ఖైదీలని తండ్రి ఇగనైనా వారి మారు మనసు కొరకు తండ్రి, వారి ప్రవర్తన కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. బిడ్డలందరికీ జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా. మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ, ఈ అందరూ పాపపు లోయలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి రక్షణ మారు మనసును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా 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 ఇగో తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి ఇగనైనా జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి యవ్వన బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఏకాంగులను సంసారాలుగా చేయబడవని ఇవే కనుక తండ్రి గానైనా వాక్యం మెరిగిన బిడ్డలను తండ్రి జతపరచండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో వారు నిందారితులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు తండ్రి బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేమందరము పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని బలపరచుటకు తండ్రి అట్టి కృప, అటు ధన్యత తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి దయచేయండి అయినా. మరి ముఖ్యముగా తండ్రి దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తండ్రి రక్షణ భాగ్యము దయచేయండి అయినా. ఇక ఆంధ్ర, తెలంగాణ తండ్రి నాయన తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తండ్రి ఇక నాయన శాంతిని, సమాధానము, రక్షణ దయచేయండి తండ్రి. నాయన మేమందరము కూడా తండ్రి నీవే నిజమైన దేవుడు అని గుర్తెరిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని తండ్రి, శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించమని, అపాయంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. ఇక ప్రపంచ ప్రజలందరికీ శాంతిని, సమాధానం దయచేయండి అయినా. ఇక తండ్రి మా దేశములకు శాంతిని, సమాధానం దయచేయండి అయినా. ఇక తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి మేమందరము బ్రతునట్లనైనా ఇక జ్ఞాన హృదయం మాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.